వెల్కమ్ టు S90 న్యూస్. నేను మీ నరేందర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో కార్తీక పౌర్ణమి మొదటి రోజును పురస్కరించుకొని ఎద్దుల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, కోలాట నృత్యాలు, ఎద్దుల బండ్లతో ఊరేగింపు చేశారు ప్రజలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో కార్తీక మాసం మొదటి రోజు పురస్కరించుకొని ఎద్దుల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, కోలాట నృత్యాల నడుమ ఎద్దుల బండ్ల ర్యాలీని గ్రామ సర్పంచ్ సాంబలక్ష్మి భద్రయ్య, బండ్ల సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ఎద్దులతో దుక్కి దున్నే వారిని, బండి నడిపే వారిని గౌరవించాలని, అలాగే గ్రామాలలో పశువుల సంతతిని పెంచుకోవాలని అన్నారు. రోజురోజుకి పశువుల సంతతి తగ్గిపోయి కృత్రిమ యంత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. సమయపాలన పాటించని పశు వైద్యాధికారిని. నిర్మల్ జిల్లా దస్సరాజు మండలం దేవోజీపేట గ్రామంలో పశువులకు వైద్యం అందించడంలో వైద్య సిబ్బంది విఫలమయ్యారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పశు వైద్య అధికారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా దుస్సరాబాద్ మండలం రేవోజిపేట గ్రామంలో పశువులకు అందుబాటులో వైద్యం అందించుట కొరకు ఉమ్మడి కడెం మండలం ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల క్రితం రేవతిపేట గ్రామంలో ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 4 వైద్యుల సిబ్బంది ఉండవలసి ఉండగా ప్రస్తుతానికి ఒక వైద్య అధికారిని మాత్రమే ఉంటుంది. సహకరించుట కొరకు ఒక కంపౌండర్ ఉంటున్నాడు. అదే సాగుతో పశు వైద్య అధికారిని సుకన్య రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమయం 9 గంటలకు విధులు నిర్వహించాల్సి ఉండగా 10 గంటల 30 నిమిషాలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇష్టం వచ్చినట్లు విధులకు హాజరవుతున్న పశువుల వైద్య అధికారినిపై చర్యలు తీసుకోవాలని రైతులు అంటున్నారు. అది విలువ చేసేటటువంటి ఎద్దు మీరు సకాలంలో రాకపోతే ఎద్దు చనిపోతుందని చెప్పినా కానీ ఆమె పట్టించుకోక అలానే ఉండడం జరిగింది. నేను తర్వాత నాకు తెలిసిన నాటు వైద్యం చేసి ఎద్దును రక్షించుకున్న తర్వాత ఆమె ఒక గంటన్నర తర్వాత లేటుగా రావడం అనేది జరిగింది. ఆమె చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని అంటే అధికారులు ఈమెపై సరైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను మంత్రులు కేటీఆర్, అహ్మద్ అలీతో పాటు పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. అజయ్ గారు, మేయర్ గారు, గౌరవనీయులు డీజీపీ గారు, అన్ని కమిషనరేట్ల
కమిషనర్లు అందరం కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో హైదరాబాద్ మహానగరాన్ని మన రాష్ట్రాన్ని అత్యంత సురక్షితమైన అత్యంత భద్రమైన భద్రత పట్ల శాంతి పట్ల ఒక ప్రణాళిక ఒక విజన్తో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బహుశా అంతర్జాతీయంగా కూడా వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో మాత్రమే ఉన్న ఈ అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఈరోజు అందరం కలిసి విజిట్ చేసి ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిధులకు కొరత లేదని, కొనసాగుతున్న పనులను నత్తనడకన కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను సైదాపూర్ మండల కేంద్రంలో తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ ప్రాంగణంలో తెరాస మండల శాఖ ఆధ్వర్యంలో ప్రియతమ కెప్టెన్ ఒడితెల లక్ష్మీకాంతారావు రాజ్యసభ సభ్యులు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క వేడుకల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పండ్లు పంచడం జరిగింది. వికలాంగులకు, పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారాబండ్ల ప్రభాకర్, వైఎస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి సర్పంచులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, జై తెలంగాణ. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసిన వడ్డెర యువజన సంఘం నేతలు తెలంగాణ వడ్డెర యువజన చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించి అనంతరం ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు అన్నారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని తెలంగాణ ఎస్ఈసీ పార్థసారథి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.